హాయ్ అండి, నమస్తే. రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 28వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం. కనకలక్ష్మి ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు ఏమిటా అనుకుంది పంకజం. శ్రావ్య స్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేస్తూ వినాయకుడి ప్రతిమ పూజా సామాగ్రి అన్నీ సర్దుతుంది. తల్లికి సాయం చేస్తూ ఇల్లంతా అప్పటికే తుడిచేసి ఇంటి ముందు ముగ్గు వేసి నీట్గా చేసేసింది. పంకజం వంటింట్లో వంట పనులు చూస్తుంది. శ్రావ్య, ఎదురింటి ఆంటీ ముగ్గు వేసిందా? కనకలక్ష్మి కొద్ది రోజులుగా కనబడకపోవటంతో పంకజంకి మనసులో ఒకటే అనుమానం. ఏమై ఉంటుందా అని ఒకటే ఆతృత. లేదమ్మా, వెయ్యలేదు. నేనే అటు కూడా తుడిచి కాస్త ముగ్గు అటు కూడా వేశాను. మరి పండగ పూట ముగ్గు లేకుండా ఉంది కదా అని. అవును శ్రావ్య, అసలు తలుపు తెరవటమే మానేసింది. ఒంట్లో బాగోలేదో ఏమిటో తెలియటం లేదు. బయట అసలు కనబడట్లేదు. ఒకసారి వెళ్ళి అడగకపోయావా అమ్మా? ఎన్నిసార్లు ఆంటీ గురించి తలుచుకుంటావు? ఒకసారి వెళ్ళి పలకరించవచ్చు కదా. ఏమోనే, పలుకుతుందో లేదో, మాట్లాడుతుందో లేదో. అయినా ఎందుకులే. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, వాళ్ళ పెద్ద కొడుకు కూడా కనిపించట్లేదు ఈ మధ్య. వాడితో ఎప్పుడూ గొడవ పడుతూ అరుస్తూ ఉండేది కదా. ఆ అరుపులు మాటలు కూడా వినపడట్లేదు ఈ మధ్య. అవునా? ఏమైందో? ఎక్కడికైనా వెళ్ళాడేమో, చదువు కోసం ఎక్కడైనా చేరాడేమో. ఏమీ తెలియనట్లుగా తల్లితో అంది శ్రావ్య. ఏంటో, ఆ అబ్బాయి సరిగ్గా సెట్ అవ్వలేదని వాళ్ళకి బెంగ ఉన్నట్టుంది. చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. చిన్నాడు బుద్ధిమంతుడు. అసలు బయట ఎక్కడా కనబడాడు. ఒకడు అలా తిరుగుడుగాడు, రెండోవాడు కుదురైన వాడు. పులిహోరకి పోపు పెడుతూ మాట్లాడుతూ ఉంది పంకజం. తల్లి మాటలకు అడ్డుకట్ట వేస్తూ, అమ్మా, వంట అయిపోతే చెప్పు, పూజ చేసుకుందాం. నాన్నగారు కూడా రెడీ అయిపోయారు స్నానం చేసి. తల్లి ఎదురుగుండా ఉంటే ఇక మాటలు సాగుతూనే ఉంటాయని శ్రావ్య తన రూంలోకి వెళ్ళి బుక్స్ సర్దుకోవటం మొదలెట్టింది. మహేంద్ర గురించి తనకు తెలుసని మాటల్లో ఏమైనా చెప్పేస్తానేమో అనుకుని అక్కడితో మాటలు ఆపేసింది. ఎప్పటిలాగే కనకలక్ష్మి లేచి అన్ని పనులు చేసుకోకుండా అలా స్తబ్దుగా ఉంటుంది అని గమనిస్తూనే ఉన్నాడు వెంకట్రావు. అతనికి తెలుసు పెద్ద కొడుకు గురించి బాగా బెంగ పెట్టుకుందని. కానీ ఏమీ చేయలేడు తను. 6 నెలల తర్వాత అయినా వాడు బాగుపడి వస్తే అప్పుడు సంతోషిస్తుంది. ఆ బెంగ అంతా పోతుందిలే అని ఆశపడుతున్నాడు. ఏదో అన్యమనస్కంగా వంట మాత్రం చేస్తుంది. అసలు ఆ రోజు వినాయక చవితి పండుగ అని మనసులోకే రాలేదు కనకలక్ష్మికి. అయినా కన్నబిడ్డ ఇంట్లో లేకుండా పండగ చేసుకోవాలని ఏ కన్నతల్లి అనుకుంటుంది? ఏమీ చెయ్యాలని అనిపించలేదు. కొడుకు ఎంత చెడ్డవాడైనా తల్లి మనసు అలాగే ఉంటుంది. వాడిని సరిగ్గా పెంచలేకపోయానని మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయినా తను చేసింది మాత్రం ఏముంది? ఇద్దరినీ ఒకలాగే కన్నది, ఒక్కలాగే పెంచింది. రెండోవాడు బుజ్జిగా చదువుకుంటూ మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు. పెద్దవాడు చెడు స్నేహాలు పెట్టి అలా తిరుగుతాడని, జైలు పాలు అవుతాడని అనుకోలేదు కదా. జైలు నుంచి వచ్చాక అయినా వాడు సరైన దారిలో నడుచుకునేటట్లు చెయ్యాలి అనుకుంది ఎన్నోసార్లు. అందుకే రోజులు లెక్క పెడుతుంది. ఎప్పుడు వస్తాడా పెద్ద కొడుకని ఎదురు చూస్తుంది. శాస్త్రిగారి ఇంట్లో వినాయక చవితి పూజ హడావిడి బాగా ఉంది. 2 రోజులు సెలవులు కలిసి వచ్చాయని మనవడు మనవరాలు కూడా ఇద్దరూ వచ్చారు. అందరూ కలిసి వినాయక వ్రతం కథ చదువుకుని అక్షింతలు వేసుకున్నారు. శాస్త్రిగారు చక్కగా శ్రావ్యంగా అష్టోత్తర శతనామాలు చెప్పి పత్రి పూజ చేయించారు. వ్రతకథ చదువుతూ మనవడు మనవరాలికి అర్థం కూడా వివరిస్తూ పూజ కానిచ్చారు. ఈ లోపల కామాక్షమ్మ, సుజాత ఉండ్రాళ్ళు కుడుములు, పిండి వంటలు తయారు చేసేశారు. పూజ అనంతరం అందరూ కూర్చుని చక్కగా సుష్టిగా భోజనాలు కానిచ్చారు. సానుభూతి సదన్ పార్కింగ్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసేశారు వినాయకుడి ప్రతిమని పెట్టటానికి. ఆ రోజు పొద్దున్న ఎవరింట్లో వాళ్ళు పూర్తి చేసుకుని సాయంత్రం వినాయకుడి ప్రతిష్ఠ చేసి అక్కడ పూజలు జరిపించటానికి అందరూ వస్తారు. బల్లలు వేసి దానిమీద కొత్త దుప్పటి వేసి రెడీగా పెట్టారు. అనుకున్నట్టుగానే 6 గంటల తర్వాత పూజారి గారు వచ్చారు. అప్పటికే అందరూ సమావేశమయ్యారు. వినాయకుడి ప్రతిమను కూర్చోపెట్టి దండలు వేసి చక్కగా అలంకరించారు. పూజారి గారు పూజ మొదలుపెట్టారు. వినాయకుడి సహస్రనామాలు చదివి పత్రి పూజ కావించారు.
ఆ తర్వాత అందరికీ అక్షంతలు ఇచ్చి శ్రావ్యంగా కథ చెప్పారు. కథ పూర్తయిన తర్వాత కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు అందరూ. శ్యామల తయారు చేసి పెట్టిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టారు వినాయకుడికి. ఉండ్రాలు బూరెలు చేసింది. ప్రసాదం అందరికీ పంచిపెట్టారు. వాళ్ళ అపార్ట్మెంట్లోనే కాక పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. పూజ జరుగుతున్న సమయానికి చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ ఆ వినాయకుడికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకున్నారు. మర్నాడు పొద్దున కూడా 10 గంటలకు వస్తానని చెప్పి పూజారి గారు వెళ్ళిపోయారు. వినాయకుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రతిరోజు పూజాధికాలు నిర్వహించాలి. తప్పకుండా పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు కథ చదవటం అవసరం లేదు. అర్చన మాత్రమే చేస్తారు. పూజారి గారు ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి కాబట్టి వాళ్లకు కూడా పొద్దున్న సాయంత్రం టైం కేటాయించి ఫలానా టైంకి వస్తానని చెప్పి వెళ్ళారు. అలా వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 9వ రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటానికి సన్నద్ధమయ్యారు. అప్పటికే శాస్త్రి గారిని హరికథ చెప్పాలని అడిగారు కాబట్టి ఆయనకు కూడా ఒకసారి గుర్తు చేశారు ప్రసాద్ గారు. 10వ రోజు నాడు నిమజ్జనం కోసం కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి తరలించటానికి ఒక వాహనం బుక్ చేసి పెట్టుకున్నారు. ఆ రోజు అప్పటికప్పుడు అంటే దొరకవని. పిల్లలందరి కోలాహలంతో అక్కడంతా సందడిగా ఉంది. మానస, శ్రద్ధ, సింధూజ, సాయితేజ వాళ్లే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడ చేరి ఆడుకుంటున్నారు. వాళ్ళకి చాలా హుషారుగా ఉంది. సరస్వతి, శ్రావణి వాళ్ళ చేత ఆటలాడిస్తున్నారు. పోటీలు పెట్టి ఆడిస్తున్నారు. మ్యూజికల్ చైర్స్, క్యారమ్స్, బొమ్మలు వేసి వాటికి రంగులు వేయటం. పిల్లలందరూ పోటాపోటీగా ఉన్నారు. వాళ్ళకి ప్రైజులు కూడా ఉన్నాయి అనేటప్పటికీ ఇంకా హుషారుగా ఆడుతున్నారు. బొమ్మలు వేస్తున్నారు. పోటీలు పెట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేశారు సరస్వతి, శ్రావణి. ఇంటికి వెళ్ళి చక్కగా తయారై సాయంత్రం ప్రోగ్రామ్స్ జరిగే టైంకి రమ్మని చెప్పారు. మానస, శ్రద్ధ వాళ్ళు నేర్చుకున్న పాటని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు అందరూ కిందికి దిగిపోయారు. ఆడపిల్లలు అందరూ చక్కగా సంప్రదాయ పద్ధతిలో బట్టలు వేసుకున్నారు. మానసకి పెద్ద జడ లేదు కానీ గొడవ పెట్టి జడగంటలు వేయించుకుంది వాళ్ళ అమ్మతోటి. పట్టులంగా జాకెట్ వేసుకుని పెద్ద జడ వేయించుకుని శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మానసని పిలుచుకుని రావటానికి శ్రద్ధ కూడా అప్పటికే రెడీ అయ్యింది. ఇద్దరు అనుకుని ఒకటే కలర్ లంగా జాకెట్ వేసుకున్నారు. అయితే శ్రద్ధకి బాబ్డ్ హెయిర్ కాబట్టి జడ లాంటిది ఏమీ వేసుకోలేదు. పూజారి గారు ఆ రోజు తొందరగా వచ్చేశారు. ఎందుకంటే ఆయన చాలా చోట్లకి వెళ్లాల్సి ఉందని 6 గంటలకు వచ్చేసి గబగబా పూజ ముగించుకుని వెళ్ళిపోయాడు. 7 గంటలకల్లా అందరూ అక్కడికి రావటం మొదలుపెట్టారు. పక్క అపార్ట్మెంట్లో ఉన్న మకతిక, మాలోకం, శాస్త్రిగారి ఫ్యామిలీ కూడా వచ్చేశారు. అందరికీ కుర్చీలు ఏర్పాటు చేయటం మొదలుపెట్టాడు వాచ్మెన్ రుద్రయ్య. చీకటి పట్టడం మూలాన లైట్లన్నీ వెలిగించారు. రంగుదీపాలతో వినాయకుడి విగ్రహం మెరిసిపోతుంది. కొందరు దండలు తీసుకొచ్చి విగ్రహం మెడలో వేశారు. కొందరు పూలు తీసుకొచ్చి పాదాల దగ్గర సమర్పించారు. వివిధ రకాల ప్రసాదాలు, పండ్లు పెట్టారు. కృష్ణమూర్తి గారు, ప్రసాద్ గారు వచ్చి ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూశారు. సరస్వతి, సారథి మోహన్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. వనజ భర్త కూడా వచ్చారు. ముందుగా మోహన్ లేచి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈ 9 రోజులు వినాయకుడి పూజని దిగ్విజయంగా నడిపించాము. ఈరోజు శనివారం. మాకు అందరికీ కూడా సెలవు రోజు అవ్వటం వలన మేము కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. పిల్లలు, పెద్దలు అందరూ కూర్చుని ఇప్పుడు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ప్రసాదం తీసుకుని వెళ్లవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ముందుగా ప్రార్థనా గీతం పాడుతున్నవారు మానస, శ్రద్ధ. ఈ చిన్నారులు ఇదిగో ఇక్కడే ఉన్నారు, రండి అంటూ పిలిచాడు మోహన్. ఇద్దరూ చక్కగా పాడటం మొదలుపెట్టారు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. చక్కగా పాడారు మొత్తం పాటని. పాట విన్న వెంటనే కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. చాలా బాగా పాడారు అని మెచ్చుకున్నారు అందరూ. చక్కటి గొంతులతో స్పష్టంగా 2 గొంతులు కలుపుకుంటూ చాలా బాగా పాడారు. ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం.
పిల్లల కోసం కొన్ని ఆటల పోటీలు నిర్వహించటం జరిగింది. వారందరికీ కూడా చిన్న బహుమతులు ఇద్దామని సంకల్పించాము. ఆ బహుమతులు ఇవ్వటానికి అర్జున్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను అంటూ మోహన్ అర్జున్ని పిలిచాడు. వనజ భర్త అర్జున్ ఇబ్బందిగా మొహం పెట్టాడు. అతనికి అలాంటివి అలవాటు లేదు. అతను లేవకపోవటం చూసి కృష్ణమూర్తి గారు కూడా పిలిచారు. అర్జున్ గారు, మీరు మాకు ఎక్కువగా పరిచయం లేదు. మిమ్మల్ని చూడటం కూడా చాలా తక్కువ. మీరేమీ అనుకోనంటే వచ్చి ఈ బహుమతి ప్రదానం చేస్తారని ఆశిస్తున్నాను. పెద్దవారు చెప్తున్నారు కదా అని ఇక మొహమాటం పడితే లాభం లేదని అర్జున్ లేచాడు. అదిగో మన అందమైన అర్జున్ గారు వచ్చి ఇప్పుడు ఈ పిల్లలందరికీ చక్కగా బహుమతులు ఇస్తారు. అర్జున్ గారు చాలా తక్కువ మాట్లాడతారు. అసలు ఆ పేరులోనే చక్కటి అందం ఉంది. అర్జున అంటే చక్కని వర్ణం కలవాడు అని. ఆయన కూడా ఇక మీదట ఇలా మన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆయనని ఆహ్వానిస్తున్నాను. రండి అర్జున్ గారు అంటూ పిలిచాడు మోహన్. బాబోయ్, వచ్చి ఇరుక్కుపోయానే, అనవసరంగా వచ్చాను అంటూ తనని తానే తిట్టుకున్నాడు అర్జున్. ఇక తప్పదన్నట్లు లేచాడు. వనజ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఊరుకుంది. తను ఏమన్నా అంటే ఇంటికెళ్ళిన తర్వాత తిట్లు పడాలి అని మౌనంగా చూస్తూ ఊరుకుంది. పిల్లలు, మీరంతా ముందుకు వచ్చి కింద కూర్చుని ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు వచ్చి బహుమతి తీసుకోవాలి. మోహన్ పిలిచాడు పిల్లలందరినీ. మ్యూజికల్ చైర్స్లో, చిత్రలేఖనంలో పరుగు పందెం గెలుపొందిన పిల్లలకి చిన్న చిన్న బహుమతులు కొనుక్కొచ్చారు. అర్జున్ చేతుల మీదుగా పిల్లలు బహుమతులు అందుకున్నారు. అందరూ తమ తమ ఫోన్లకి పని చెప్పారు. పిల్లలు తమ పేరు పిలవంగానే పరుగున వెళ్ళి బహుమతులు అందుకున్నారు అర్జున్ చేతుల మీదుగా. తీసుకున్న బహుమతులు ఓపెన్ చేసి చూసుకుంటూ మురిసిపోతున్నారు. పిల్లలకి అలా పోటీలు పెట్టడం వలన వాళ్ళల్లో పోటీతత్వం పెరుగుతుంది. ఇంకా ఇంకా అన్నీ నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. పిల్లలకి బహుమతులు ఇవ్వటం అయిపోయిన తర్వాత అందరికీ చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పని ఉందంటూ. ఇప్పుడు 2 చిచ్చర పిడుగులు వస్తున్నారు. వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. తడుముకోకుండా వెంటనే ఆన్సర్ చెప్తారు. వాళ్లే సింధూజ, సాయితేజ. ఆ కార్యక్రమం నిర్వహించవలసినదిగా సరస్వతి గారిని కోరుతున్నాను అంటూ మోహన్ సరస్వతిని ఆహ్వానించాడు. సరస్వతి చేతికి ఒక పేపర్ ఇచ్చి అందులో ఉన్న ప్రశ్నలు అడిగితే వాళ్ళు జవాబులు చెప్తారు. అది 5 సెకండ్స్లో సమాధానాలు చెప్పాలి. ఒకళ్ళు చెప్పకపోతే రెండో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. సింధుజ, సాయితేజ రెడీనా అంటే సరస్వతి రెడీ ఆంటీ. ఇద్దరూ కోరస్గా సమాధానమిచ్చారు. మిలీనియం అంటే ఎన్ని సంవత్సరాలు? ఫిబ్రవరిలో ఎన్ని రోజులు? భారతదేశ మొదటి ప్రధాని ఎవరు? మహాభారతాన్ని ఎవరు రాశారు? దశావతారాలు అంటే ఎన్ని అవతారాలు? గణేష్ చతుర్థి ఏ తెలుగు నెలలో జరుపుకుంటారు? వినాయకుడి తల్లి తండ్రి పేర్లు చెప్పండి. జాతీయ జెండాని ఎవరు రూపొందించారు? ఇలా 20 ప్రశ్నలు అడిగింది సరస్వతి. ఒక్కటి కూడా తప్పు చెప్పకుండా ఇద్దరు ఆన్సర్లు కరెక్ట్ చెప్పారు. ఎవరిని అడిగితే వాళ్లే చెప్పారు. వింటున్న అందరికీ సరస్వతి అడిగిన ప్రశ్నలకు వాళ్ళు కరెక్ట్గా సమాధానాలు ఇస్తారా లేదా అనుకుంటూ ఉన్నారు. కానీ చక్కగా తడుముకోకుండా ఆన్సర్లు ఇచ్చారు. ముచ్చటగా అనిపించింది అందరికీ. ముఖ్యంగా సాయితేజ చిన్నవాడే కానీ మహా హుషారుగా ఉన్నాడు. తన టర్న్ ఎప్పుడు వస్తుందో అన్నట్లుగా చూస్తూ రెడీగా ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు వాళ్ళని ఉత్సాహపరచటానికి. వాళ్ళు అన్ని ఆన్సర్స్ సరిగ్గా చెప్పినందుకు వాళ్ళకి బహుమతులు అంటూ కృష్ణమూర్తి గారు ఇద్దరికీ స్పెషల్గా పెన్నులు బహుకరించారు. మోహన్, అనుపమ పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు. ఇంతలో వైదేహి గారు లేచి ఒక మంచి పాత సినిమాలో పాటని అందుకున్నారు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలియించాలి. మా నోములప్పుడు మా బాగా ఫలించాలి. ఆవిడ పాడుతుంటే అలనాటి గాయనిరావు బాలసరస్వతి గారు పాడుతున్నట్టే ఉంది. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఆవిడ పాట విన్న తర్వాత మాలోకంకి కూడా పాడాలనే హుషారు వచ్చింది. వైదేహి గారు పాట ముగించి కూర్చోవటానికి వెళుతుంటే మోహన్ ఆపి ఆవిడికి ధన్యవాదాలు తెలిపాడు. పెద్దవారు, మీరు ఆ పాత పాటలు పాడుతుంటే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. పిల్లలను దీవిస్తూ చక్కటి పాట పాడారు. కృతజ్ఞతలు అండి మీకు.
మీలాంటి పెద్దల దీవెన మాకు మా పిల్లలకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆవిడికి నమస్కారం చేశాడు. అద్భుతమైన పాటను విన్న తర్వాత మీకందరికీ మరొక అద్భుతమైన వీణుల విందు చేసే ఒక కొత్త కార్యక్రమం. అదేమిటంటే మన పక్క అపార్ట్మెంటులో ఉండే సదాశివ శాస్త్రి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన హరికథలు చెప్పటంలో దిట్ట. ఆయనని హరికథ బ్రహ్మ సదాశివ శాస్త్రి అని అంటారు. ఇన్నాళ్ళు వాళ్ళ ఊర్లో ఉండి ఈ మధ్యనే వాళ్ళ కొడుకు కోడలు దగ్గరికి రావటం జరిగింది. ఈ కాలంలో మనకి హరికథలు అంటే తెలియదు, ఎప్పుడూ విన్నది కూడా లేదు. మా తరంకి తర్వాత తరం వాళ్ళకి కూడా హరికథ ఎలా చెప్తారో తెలియదు. అందుకే వినాలని ఉత్సాహపడుతున్నాము అంటూ శాస్త్రి గారిని పిలిచాడు మోహన్. ప్రసాద్ గారు లేచి శాస్త్రి గారిని సాదరంగా ఆహ్వానించారు. కృష్ణమూర్తి గారు మెడలో దండ వేసి శాలువా కప్పారు శాస్త్రి గారికి. శాస్త్రి గారి భార్య కామాక్షమ్మ ఎంతో మురిసిపోయింది భర్తను చూసి. చాలా రోజుల తర్వాత మెడలో దండతో చేతిలో చిడతలతో భర్తను చూసింది. శాస్త్రి గారి ఆనందానికి అంతే లేదు. ఆయన ముందుగా గణేష్ విగ్రహం ముందు నిలబడి కాసేపు ప్రార్థన చేసి తర్వాత అందరినీ చూస్తూ, అందరికీ నమస్కారం, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అపార్ట్మెంట్ సభ్యులతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించి నన్ను హరికథ చెప్పమనటం చాలా ఆనందంగా ఉంది. అంతా భగవద్దేచ. 30 సంవత్సరాలుగా నేను హరికథలు చెప్తున్నాను. ఇదివరకు ఊళ్ళల్లో పండుగలకు పబ్బాలకి హరికథలు బుర్రకథలు నిర్వహించటం ఆనవాయితీగా ఉండేది. రోజుల తరబడి ఎక్కడికెక్కడికో వెళ్ళి చెప్తుండేవాడిని నేను కూడా. ఈ మధ్యకాలంలో బుర్రకథలకి హరికథలకి ఆదరణ తగ్గింది. కానీ మీరందరూ చూపించే ఆసక్తి చూస్తుంటే ఇంకా మన హిందువులకి ఇతిహాసాలను పురాణాలను గురించి తెలుసుకుందామనే ఇష్టం తగ్గలేదని అనిపిస్తుంది. దానికి తోడు ఈ మధ్య టీవీల్లో ప్రవచనకర్తలు మన భారత భాగవత రామాయణాల గురించి చెప్తూ ఇష్టాన్ని ఇంకా పెంచుతున్నారు. శాస్త్రి అన్న మాటలకి అందరూ చప్పట్లు కొట్టారు. మీరన్నది అక్షరాలా నిజం శాస్త్రి గారు. ఈ తరం వాళ్ళకి మన పురాణాల గురించి మనం చెప్పాలి, మర్చిపోకూడదు. వాళ్ళని కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు దూరం చేయకూడదు అన్నారు కృష్ణమూర్తి గారు. శాస్త్రి గారు గొంతుక సవరించుకుంటూ, ఈరోజు మీకు నేను శివపార్వతి కళ్యాణం గురించి చెప్తాను. నాకు ఇందాక చిన్నారులు ఇద్దరు మన పురాణాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఈ కాలంలో రాముడి భార్య ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. అలాంటిది ఆ పిల్లలు ఇద్దరూ ఎంతో చక్కగా జవాబులిచ్చారు. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుంటూ మొదలు పెడుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళ్ళు మూసుకుని ప్రార్థన చేశారు శాస్త్రి గారు. ఆయనతో పాటు ఆ శ్లోకాన్ని కొందరు చెప్పారు. తర్వాత రాగయుక్తంగా మహాగణపతి ప్రార్థన చేశారు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. తన్మయత్వంతో చిడతలు వేస్తూ శాస్త్రిగారు తన గంభీర కంఠంతో పాడుతూ ఉంటే అందరూ అలా వింటూ ఉండిపోయారు. భక్తి శ్రద్ధలతో ఆ మహాగణపతిని స్మరించుకుని ముక్కోటి దేవతలకు నమస్కారం చేస్తూ మన హరికథ గానాన్ని మొదలు పెట్టుకుందాం. ఒక్కసారి అందరం ఆ నారాయణ నామస్మరణ చేద్దాం. గోవింద గోవింద వైకుంఠనాథ నారాయణ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, జై గణేశ. ఆ శ్రీహరిని గురించి తెలుసుకోవటమే హరికథ యొక్క ముఖ్య ఉద్దేశం. నారాయణ నారాయణ అంటూ ఆ నారదుడు హరికథాగానాన్ని చేస్తూ ఆద్యుడు అయ్యాడు. ఆ తర్వాత హరికథా పితామహుడుగా పేరు తెచ్చుకున్న మొదటివాడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు అని చెప్పి మనసులోని శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారిని తలుచుకున్నారు శాస్త్రి గారు. మంచిని గురించి చెబుతూ మంచి మార్గంలో నడిపేది హరికథ గానం. మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. మానవ జన్మని 2 అక్షరాలతో క్లుప్తం చేశారు. మొత్తం మానవ జన్మ అందులోనే నిబిడీకృతమైనది. జగం అనే 2 అక్షరాల ప్రపంచంలో ప్రాణం అనే 2 అక్షరాలతో బిడ్డ పుట్టగా తల్లి మరియు తండ్రి అనే 2 అక్షరాల బిడ్డకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేయగా బాల్యం అనే 2 అక్షరాల వయసులో విద్య అనేటువంటి 2 అక్షరాలు, గురువు అనేటువంటి 2 అక్షరాలను ఆశ్రయించి ప్రజ్ఞ అనే 2 అక్షరాలను ప్రదర్శించి కీర్తి అనే 2 అక్షరాలను గడించి సౌఖ్యం పొందుతున్నాడు.
శాస్త్రిగారు చెప్పిన ఆ మాటలకు అందరూ తప్పట్లు కొట్టారు. ముక్తి అనే 2 అక్షరాలు చేరుకోవటానికి ఈ దేహం అనే 2 అక్షరాల నుంచి ప్రాణం అనే 2 అక్షరాలు విడిపోతుంది. ఆ ముక్తికి భక్తికి మధ్యలో ఉన్నటువంటివి కూడా 2 అక్షరాలే. అవి కామ క్రోధ మదమశ్చర్యాలు. వాటిని జయించటానికి కృష్ణ అనే 2 అక్షరాలు, వారు చెప్పిన గీత అనే 2 అక్షరాలు ఉన్న గ్రంథాన్ని, దాని సారాన్ని గ్రహించి రామ అనే 2 అక్షరాలు పట్టుకుంటే చాలు, ధన్యులు అవుతాం. హరికథల్లో మంచిని విన్నారంటే అది మనసు మీద పనిచేస్తుంది. మన ధర్మాన్ని మనం గుర్తు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. వినటం అనే అలవాటు చాలా గొప్పది. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. పరంధాముడు చెప్పినట్లు పాండవులు విన్నారు, కౌరవులు వినలేదు, వెనుక చెడిపోయారు. కాబట్టి వినటం అనే గొప్ప అలవాటును మనం అలవర్చుకోవాలి. ఈ సందర్భంగా మీకు ఒక కథ చెప్తాను. ఒక ఆయన హరికథ వినటానికి బయలుదేరాడు. ఎటు వెళ్లాలో తెలియకపోవటంతో మార్గం కనుక్కుందామని దారిలో ఎద్దులు కడుక్కుంటున్న ఆయన కనబడితే, హరికథ వినటానికి వెళ్లే దారి ఇదేనా అని అడిగాడు. నేను ఎద్దుల్ని అమ్మను అన్నాడు ఆ ఎద్దులు కడుక్కునే ఆయన. అది కాదండి, హరికథ ఎక్కడ చెప్తున్నారు, నాకు కొంచెం దారి చెప్పండి అని మళ్ళీ అడిగాడు. నేను ఎద్దుల్ని అమ్మనండి, మీరు ఎంత ఇచ్చినా సరే, 10,000, 20,000, 70,000 ఇచ్చినా కూడా నేను అమ్మను. ఇది ఎక్కడ గోల్రా బాబు అని ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఎలాగో దారి కనబడింది. మొత్తం మీద హరికథ విని ఇంటికి వెళ్ళాడు. ఆయనకి భార్యతో అన్నీ చెప్పటం అలవాటు. దారిలో తనకు ఎద్దులు గల ఆయనకు జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు. ఏంటండి, పులుసు బాగాలేదంటారా? కాదే, ఎద్దులు అమ్మను అంటాడు. ఏంటి, పులుసు బాగాలేదా? పులుసు నేను చేయలేదు. చూడండి అత్తగారు, నేను పులుసు చేయలేదంటే వినటం లేదు. మీరైనా చెప్పండి, మీరే పులుసు చేశారు కదా. ఏంటి, ముసలాడేమో 3 చీరలు తెచ్చాడు, నీకోటి నాకోటి ఇచ్చాడు, మూడోది ఏమైంది అడుగు ముసలాన్ని. నువ్వు ఇచ్చిన జావ తప్ప నేనేమీ తినలేదే, ఆకలేస్తుంది. ఇలా సాగుతుంది వాళ్ళ సంభాషణ. ఆ కథ వింటున్న అందరూ ఒకటే నవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు నవ్వటం ఆపాక మళ్ళీ చెప్పటం ప్రారంభించారు శాస్త్రిగారు. మనం ఏమైనా చెప్పినా కూడా వినేవాళ్ళను బట్టి ఉంటుంది. వినటం అనేది చాలా గొప్ప అలవాటు. పెద్దల మాటలు వినాలి, మన పురాణాలు వినాలి, మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుసుకోవాలి, వాటిలో ఉండే సారాన్ని గ్రహించాలి. హిందూ ధర్మాన్ని కాపాడదాం, ధర్మాన్ని 4 పాదాలతో నడిచేట్టు చేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే హరికథ ఈ జగత్తుకే మాతాపితరులైన శివపార్వతి వైభవం, శివపార్వతి కళ్యాణం. అందరూ భక్తి శ్రద్ధలతో వినండి, ముక్తిని పొందండి. చిడతలు వేసుకుంటూ శాస్త్రిగారు పాట అందుకున్నారు. కళ్యాణం చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి, శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి, శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి, శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి. పాటకు తగ్గట్టు అడుగులు వేస్తూ ఎంతో రాగయుక్తంగా పాడుతున్నారు శాస్త్రిగారు. అక్కడున్న వారందరూ ఎంతో భక్తిభావంతో పాట విని ఇంకా ఏమి చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. శాస్త్రిగారు మొదలుపెట్టారు. శివపార్వతుల కళ్యాణం విన్నవారు ధన్యులు. ఆది దంపతులైన ఆ గిరిజాశంకరుల కథ పరమ రమణీయం. వారి కళ్యాణ ఘట్టం భక్తి ముక్తి ప్రదాయకం. చక్కటి గంభీరమైన గొంతుతో సాగిపోతుంది. మధ్యలో చిడతలు వేస్తూ పాడుతున్నారు. దానికి తగ్గట్టు పాదాలు కూడా శృతిబద్ధంగా కదులుతున్నాయి. రాగయుక్తంగా ఉంది శాస్త్రిగారి గొంతు. కర్మభూమి అయిన భరతభూమికి ఉత్తర భాగాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి ఉన్నత శిఖరాలై ప్రకాశిస్తున్నాయి. సమస్త ఔషధాలకు అవి పుట్టినిల్లు. ప్రకృతి సౌందర్యంతో శోభిల్లే ఆ శిఖరాలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఆ పర్వతాలకు రాజు హిమవంతుడు. గృహస్థు ధర్మాన్ని అనుసరించి మునిజనులను పూజించేవాడు. ఆయన ధర్మపత్ని మేనకాదేవి సుగుణవతి అయిన భార్యతో చక్కటి సంసార సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కానీ వారికి సంతానం లేదనే చింత మాత్రం ఎక్కువగా ఉండేది. సంతానం కొరకు జగజ్జనని అయిన కాత్యాయని దేవిని అనునిత్యం పూజించేవారు. మా మొర విని కృపచూపవే భవాని అంటూ పర్వతరాజు హిమవంతుడు ఆ దేవి కృప కోసం ఘోర తపస్సు చేశాడు.
అప్పుడా జగజ్జనని ప్రత్యక్షమై ఆయన కన్నుల ముందు నిలిచింది. నగరాజా, నీ కోరిక గ్రహించాను. నీ ముచ్చట తీర్చుటకు నీ ఇంట కూతురినై పుడతాను అంటూ వాగ్దానం చేసింది ఆ మాత. పొంగుల వారే హృదయంతో ఇంటికి చేరి భార్య మేనకతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆనందంతో ఓలలాడారు వారిద్దరూ. కొన్నాళ్లకు ఆ భవానీదేవి అనుగ్రహంతో ఒక శుభముహూర్తంలో మేనక గర్భం ధరించి పన్నంటి ఆడబిడ్డను కన్నది. మేనక హిమవంతులు ఆ పాపకు పార్వతి అనే నామకరణం చేశారు. ఆ పార్వతీదేవి బాల్యదశ అందచందాలతో కూడిన ఆమె బాల్యదశ వర్ణించ మానవ మాతృలకు సాధ్యమా? ఆ తర్వాత యవ్వన దశకు చేరుకుంది. అప్పుడు ఆమె సౌందర్యం వర్ణనాతీతం. స్త్రీ జాతికే మచ్చుతొనక ఆ హైమావతి. ఇలా ఉండగా ఒకనాడు మహతి వీణగానం చేస్తూ నారదుడు వారి మందిరానికి వచ్చాడు. ఆయన శివనామాన్ని జపిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నగదంపతులు నారదుల వారిని చూసి తమ రాకకు కారణమేమి స్వామి అని అడిగారు. పుణ్యదంపతులారా, మీ అదృష్టాన్ని ఏమని వర్ణించను? సాక్షాత్తు ఆ కాత్యాయని మీ కూతురయ్యింది. అది మీ అదృష్టం. క్రిందటి జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కూతురు, సాక్షాత్తు సతీదేవి. దక్షుడు ఒకసారి యజ్ఞం చేయ సంకల్పించి అందరికీ ఆహ్వానం పంపించాడు. కానీ అల్లుడైన శివుడికి మాత్రం ఆహ్వానం పంపించలేదు. కానీ సతీదేవి పుట్టింటి వారి మీద అభిమానంతో ఆ శంకరుణ్ణి ఒప్పించి యజ్ఞవాటికకు వెళ్ళింది. భార్య మాటను కాదనలేక శంకరుడు కూడా ఆమెకు తన అంగీకారం తెలిపాడు. అయితే దక్షుడు కన్న కూతురనే అభిమానం కూడా లేకుండా శంకరుని అవమానించాడు. తన ముందరే తన భర్తని అవమానిస్తూ మాట్లాడటం సహించలేక, పతి మాటలు ధిక్కరించిన నాకు తగిన శాస్తి జరిగింది. ఈ అవమానం నాది కూడాను. ఇక నేను జీవించి ఉండి లాభం లేదు అనుకుంటూ ఎడమకాలి బొటని వేలును భూమికి తాకించి అగ్ని పుట్టించి ఆ అగ్నికి ఆహుతి అయిపోయింది. విషయం విన్న శంకరుడు ఉగ్రుడయ్యాడు. ప్రళయతాండవం చేశాడు. మహాదేవుని శిరస్సునున్న జటము నుండి వీరభద్రుడు ఉద్భవించాడు. శివాజ్ఞచే ఉగ్రుడైన వీరభద్రుడు దక్షుడి యజ్ఞవాటికను ధ్వంసం చేశాడు. అతని శిరస్సును ఖండించాడు. సతీ వియోగాన్ని తట్టుకోలేని శంకరుడు కైలాసాన్ని వదిలిపెట్టి ఆ దగ్గరలోనే ఉన్న కొండవాగులో తపోదీక్షలో ఉన్నాడు. నారదుడు అలా శంకరుని జాడ చెప్పాడు వారికి. ఈశ్వరుడు దగ్గరలోనే ఉన్నాడు. కావున కొండరాజా, నీ కుమార్తెను శంకరుని సేవకై అక్కడికి పంపించు. నీ జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన విధంగానే ఆ పర్వతరాజ దంపతులు తపోనిష్టలో ఉన్న శంకరుని వద్దకు తమ కుమార్తెను సేవకై పంపించారు. అప్పుడు పార్వతి శంకరుని దగ్గరికి వెళ్ళి ఆయన సేవలు చేయనారంభించింది. తీవ్రమైన తపోనిష్టలో ఉన్న శంకరునికి అదేమీ తెలియదు. కానీ దేవతలందరూ తారకాసుర సంహారం కోసం పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగితే వారికి పుట్టిన బిడ్డతో తారకాసురుడి పీడ విరగడవుతుందని భావించి మన్మధుడిని శంకరుడి దగ్గరికి పంపించారు. మన్మధుడి ప్రభావంతో శంకరుడికి తపోభంగం అయ్యింది. పార్వతీదేవి మీద అనురాగం పుట్టింది. తర్వాత రాజశేఖరుడికి హైమావతికి సప్త ఋషులు అరుంధతి సాక్షిగా వివాహం జరిగింది. వారికి జన్మించిన కుమారస్వామి తారకాసురుని సంహరించి అందరికీ మోదాన్ని కలిగించాడు. ఈ విధంగా ఆ శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణార్థం జరిగింది. హరికథా రూపంలో చెప్పుకున్న మనకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుగాక. ఈ హరికథ అతి ప్రాచీనమైనది. ఈ కళ, ఇందులో సంగీతమున్నది, నాట్యమున్నది, సాహిత్యమున్నది. ఆట పాట మాటల మేటి కలయిక ఈ హరికథా గానం. మహోన్నతమైన ఈ కళని అందరూ ఆనందించి అభినందించాలని కోరుకుంటున్నాను. ఓపికగా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. చివరగా చిడతలు వేస్తూ ఆ గణేశుని భజిస్తూ పాడసాగారు శాస్త్రిగారు. శ్రీ విఘ్నేశ ఉమాపుత్రం ఏకదంతం గణేశం నమామి. ఆ విధంగా విఘ్నేశ్వరుని ప్రార్థించి మంగళహారతి ఇచ్చి ముగించారు శాస్త్రిగారు. శివపార్వతుల కళ్యాణం కళ్ల ముందు కదలాడింది అందరికీ. తన్మయత్వంతో వింటున్న అందరూ ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చారు. పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా అల్లరి చేయకుండా కూర్చున్నారు. కరతాళ ధ్వనులతో అక్కడంతా సందడిగా ఉంది. అందరూ శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలిపారు. పండుగ వాతావరణం, చక్కటి హరికథ విన్నామనే ఫీలింగ్ పెద్దవాళ్ళకి, తెలియని విషయాలు తెలుసుకున్నామని చిన్నవాళ్ళకి అనిపించింది. ప్రసాద్ గారు శాస్త్రిగారికి శాలువా కప్పి సత్కరించారు.
మీలాంటి పెద్దలు, ప్రవచనకర్తలు మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఈ విధంగా మాకు తెలియచేయటం మూలాన మన హిందూ ధర్మాన్ని సంరక్షించడానికి ఎంతో మేలు చేసిన వారు అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన పిల్లల్లో కూడా మన హిందూ పురాణాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పెంపొందించే వాళ్ళం అవుతున్నాం. అందుకే మరింతగా ఈ కార్యక్రమాలు వీలైనప్పుడల్లా మనం ఏర్పాటు చేసుకుంటే మంచిది. మన హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు శాస్త్రి గారు. ఈ వినాయక చవితి పుణ్యదినాల్లో మంచి పురాణ కాలక్షేపం చేశాం అన్నారు కృష్ణమూర్తి గారు చివరి మాటగా. డగ్లస్, సుగుణ కూడా కూర్చుని చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ చూసి ఆనందించారు. వాళ్ళు పిలువుగా వచ్చిన శ్రీనివాసరావు కుటుంబం కూడా ఆశాంతం ఆ కార్యక్రమాలన్నీ చూసి చాలా మెచ్చుకున్నారు. కృష్ణమూర్తి గారు, ప్రసాద్ గారు, మోహన్ మర్నాడు జరగబోయే నిమజ్జన కార్యక్రమం గురించి మాట్లాడుకున్నారు. ఇంతకు మునిపే ఒక వాహనం బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ డ్రైవర్కి ఫోన్ చేసి అడ్రస్ మళ్ళీ చెప్పి ఫలానా టైంకి రమ్మని చెప్పారు. అందరూ ప్రసాదాలు తిని తీర్థం తీసుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు పొద్దున వినాయకుడికి దీపం పెట్టి కొంచెం ప్రసాదం పెట్టారు. మధ్యాహ్నం 1 గంటకి వాహనం వచ్చింది. అప్పటికే పిల్లలందరూ అక్కడ గంతులేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఆదివారం కావటంతో పొద్దున్నుంచి పిల్లలందరూ అక్కడే ఉన్నారు. ఇళ్లల్లో పెట్టిన మట్టి వినాయకులను కూడా అందరూ అక్కడికి చేర్చారు. పెద్ద వినాయకుడితో పాటు వాటిని కూడా నిమజ్జనం చేయటానికి. పెద్దలందరూ కూడా భోజనాలు ముగించుకుని కిందకి వచ్చారు. పూలు, పత్రి కూడా ఒక పక్కగా జమ చేసి ఒక కవర్లోకి ఎత్తారు. నిమజ్జనానికి తీసుకెళ్లే వాహనం లోపలికి రావటం కష్టమని బయటే నిలబెట్టారు. పెద్దవాళ్ళు 3 కలిసి వినాయకుడి విగ్రహం వాహనంలోకి ఎక్కించారు జాగ్రత్తగా. వాళ్ళ వెనుక పిల్లలు కూడా చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలను పట్టుకుని వాహనం దగ్గరికి తీసుకెళ్లారు. లోపల నెమ్మదిగా అన్నిటినీ సర్దారు. మోహన్, సారథి నిమజ్జనం జరిగే చోటికి వెళ్లటానికి వాహనంలో ఎక్కారు. నిమజ్జనం చేసే చోటికి తాము కూడా వస్తామని గొడవ చేశారు పిల్లలు. వాళ్ళని సముదాయించి వద్దని చెప్పి ఇళ్లకు పంపారు. మళ్ళీ వచ్చే సంవత్సరం రా వినాయక అంటూ పిల్లలందరూ అరుస్తూ కాసేపు బండి వెంట పరిగెత్తారు. ఆ విధంగా వినాయక చవితి పండుగ చాలా వైభవంగా ముగిసింది.